లోక్సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. లోక్సభ స్థానాల అభ్యర్థుల ఎంపికపై నేతలు చర్చిస్తున్నారు. ఒక్కో స్థానంలో 3 పేర్లతో హైకమాండ్కు జాబితాను పంపాలని బీజేపీ ఎన్నికల కమిటీ నిర్ణయించింది. కొన్ని స్థానాల్లో ఒకే పేరును ఖరారు చేశారు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈటెల రాజేందర్ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మల్కాజ్గిరిలో పోటీ చేసేందుకు ఆయన ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం మెదక్ లేదా జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. లోక్సభ స్థానాల అభ్యర్థుల ఎంపికపై నేతలు చర్చిస్తున్నారు. ఒక్కో స్థానంలో 3 పేర్లతో హైకమాండ్కు జాబితాను పంపాలని బీజేపీ ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒకసారి ఈ కమిటీ ఢిల్లీలో కూడా సమావేశమైంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 3 పేర్లను అధిష్టానానికి పంపనుంది. అధిష్టానం ఏదైతే పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో ఒక పేరును ఖరారు చేస్తూ అభ్యర్థులను ఫైనల్ చేస్తూ కూడా ఎంపిక చేయనుంది. అయితే దీనికి సంబంధించి ముందుగానే ఎలక్షన్ షెడ్యూల్కు ముందుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ జాతీయ పార్టీ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా రాష్ట్ర పార్టీ సైతం అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తును 3 పేర్లతో సంబంధించి ఢిల్లీకి పంపేందుకు కూడా జాబితాను సిద్ధం చేస్తున్నట్టుగా మనకు కొంత సమాచారం అయితే అవుతుంది. అయితే ఇప్పటికే సమావేశమైనటువంటి రాష్ట్ర కమిటీలో కొన్ని స్థానాలకు ఒక్కొక్క పేరుతోటే ఫైనల్ అయినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా సిట్టింగ్ స్థానాలైనటువంటి కరీంనగర్, సికింద్రాబాద్, అదేవిధంగా నిజామాబాద్ స్థానాలతో పాటు చేవెళ్ల నుండి కొండ విశ్వేశ్వరరెడ్డి పోటీ చేయనున్నట్టుగా కొంత సమాచారమే అందుతుంది. అదేవిధంగా సిట్టింగ్ స్థానాల్లో మళ్ళీ వాళ్ళే పోటీ చేసేందుకు కూడా బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, భువనగిరి స్థానాల్లో కొంత అత్యధికమైనటువంటి పోటీ ఉంది. ముఖ్యమైన లీడర్లు కూడా ఇక్కడ నుండి టికెట్ ఆశిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరిని ఏ పేర్లు అధిష్టానానికి పంపుతారన్న దానిపైన కొంత ఉత్కంఠత అయితే కనబడుతుంది. ముఖ్యంగా మల్కాజ్గిరి స్థానానికి మాత్రం చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి ఈటెల రాజేందర్ పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అదేవిధంగా మురళీధర్ రావు ఇక్కడ నుండే టికెట్ ఆశిస్తున్నారు. అదేవిధంగా మల్క కొమరయ్య, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అధినేత మల్క కొమరయ్య కూడా ఇక్కడ నుండి టికెట్ ఆశిస్తున్నారు. వీరితో పాటు చాడా సురేష్ రెడ్డి, అదేవిధంగా ఇంకో కొంతమంది నేతలు కూడా హరీష్ రెడ్డి అక్కడ జిల్లా అధ్యక్షుడు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళందరూ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఈ అధిష్టానానికి పంపించే తుది 3 పేర్లు ఎవరుంటాయనే దానిపైన కొంత ఉత్కంఠత అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహబూబ్నగర్ స్థానం నుండి బీజేపీలో ఉన్నటువంటి అగ్రనేతలే పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులైనటువంటి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర ట్రెజరర్ శాంతి కుమార్ ఇక్కడ నుండి టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నుండి ఎవరి పేర్లను అధిష్టానానికి పంపిస్తున్నారు, మహబూబ్నగర్ నుండి ఎవరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారనే దానిపైన కొంత సందిగ్ధత నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈటెల రాజేందర్ ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నారనే దానిపైన కూడా ఇటు పార్టీలోనూ రాజకీయాల్లోనూ ఆసక్తికరమైనటువంటి పరిణామాలు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మల్కాజ్గిరి నుండి ఈటెల రాజేందర్ టికెట్ ఆశిస్తున్నప్పటికీ కూడా మెదక్, జైరాబాద్ నుండి కూడా పోటీ చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా కూడా రాష్ట్ర నాయకత్వం ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మల్కాజ్గిరిలో కొంత హెవీ కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో మెదక్ లేదా జైరాబాద్ నుండి పోటీ చేయాల్సిందిగా ఆయనకు సూచించినట్టుగా కొంత సమాచారం. అయితే మెదక్ పార్లమెంటు స్థానం నుండి గతంలో అక్కడ నుండి పోటీ చేసినటువంటి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మెదక్ నుండి టికెట్ ఆశిస్తున్నారు. అదేవిధంగా జైరాబాద్ నుండి కూడా మాజీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి ఆకుల విజయ టికెట్ ఆశిస్తున్నారు. అదేవిధంగా ఆలే భాస్కర్ గతంలో వాళ్ళ నాయన అక్కడ నుండి పోటీ చేసినటువంటి సందర్భం ఆలే నరేంద్ర. ఈ నేపథ్యంలో ఆ చారిత్రాత్మకమైనటువంటి ఏదైతే వారసత్వాన్ని పురిపుచ్చుకున్నటువంటి ఆలే భాస్కర్ కూడా జైరాబాద్ నుండి టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఈ 2 స్థానాలు ఎవరికి దక్కుతాయనేది కూడా కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా భువనగిరి నుండి బూరా నర్సయ్య గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి కూడా ఇక్కడ నుండి టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇలా ఏదైతే మిగతా స్థానాలపైన కొంత పార్టీ బలంగా లేని
స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ బలమైన అభ్యర్థులను పార్టీలో చేర్చుకునేందుకు కూడా బీజేపీ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. గెలిచేందుకు అవకాశం ఉన్నటువంటి స్థానాల్లో కొంత బలమైన అభ్యర్థులు వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కూడా బీజేపీ ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా భువనగిరి, జైరాబాద్, మెదక్ లాంటి స్థానాల్లో కొంత పార్టీ బలంగా ఉందని బీజేపీ భావిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా కొంత సత్తా చాటవద్దన్న ఉద్దేశంతో బీజేపీ నేతలు అయితే ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. దీంతో పాటు వరంగల్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలకు టికెట్ ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో కూడా పార్టీ నేతలు అయితే ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. అక్కడ కూడా ఇతర పార్టీల నుండి వచ్చిన వారిని కాకుండా పార్టీలో ముందు నుండి పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వడం ద్వారా అక్కడ నియోజకవర్గాన్ని పట్టుకొని ఉండడం, గెలిచిన ఓడిన నియోజకవర్గాన్ని పట్టుకొని ఉండడం, కార్యకర్తల యోగక్షేమాలు చూసుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారికే టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ అయితే పార్టీలో వినబడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. మొత్తానికి ఈరోజు రాష్ట్ర కమిటీలో జరిగినటువంటి నిర్ణయం ఆధారంగా ప్రతి నియోజకవర్గం నుండి 3 పేర్లతో కూడినటువంటి జాబితాను అధిష్టానానికి పంపనున్నారు. సుమా. థాంక్యూ అజయ్.